అమెరికా సుంకాల బాధుడి నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా విధించిన అదనపు సుంకాల వల్ల ఏర్పడే నష్టాన్ని పూడ్చేందుకు దేశంలో వస్తు సేవల వినియోగాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. జీఎస్టీ స్లాబ్ల మార్పుతో దేశంలో వస్తు సేవల వినియోగం గణనీయంగా పెరగనుందా? ఈ మార్పుతో అదనపు సుంకాల వల్ల కలిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి భర్తీ చేయడం పెద్ద కష్టమేమీ కాదా? అమెరికా అదనపు సుంకాలు విధించడంతో దేశం నుంచి వస్తు సేవల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నష్టాన్ని తగ్గించుకునేందుకు దేశంలో వస్తు సేవల వినియోగాన్ని పెంచాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్తు సేవల పన్ను సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి మన దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబులు అమల్లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది. ఈ మార్పుతో దేశంలోని పలు రంగాల్లోని వస్తు సేవలపై పన్నుల భారం తగ్గనుంది. దేశంలోని రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మన దేశానికి రైతులే వెన్నెముక. నేటికి దేశంలో ఎక్కువ మంది ప్రజలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అందుకే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం జీఎస్టీ సంస్కరణలు చేసింది. దేశంలోని సామాన్య ప్రజల ఆసుపత్రి ఖర్చులను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన జీఎస్టీ సంస్కరణలు చేసింది. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆర్థిక ఊరట లభించనుంది. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ప్రజలు నిత్యం వినియోగించే మందులు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, వైద్య పరికరాలపై ప్రస్తుతం 12% నుంచి 18% దాకా జీఎస్టీ ఉంది. వీటిలో కొన్నింటిపై జీఎస్టీని 5%కి, మరికొన్నింటిపై జీఎస్టీని 0కు తగ్గించడంతో ఎంతో మంది వ్యాధిగ్రస్తుల నెలవారీ ఆసుపత్రి ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. అత్యవసరాల్లో వినియోగించే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, రియేజెంట్లు, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్లు, కరెక్టివ్ గ్లాసులపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. కేంద్ర నిర్ణయంతో దేశంలోని సామాన్య ప్రజల ఆసుపత్రి ఖర్చులు తగ్గనున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జీవిత బీమా పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై మనం జీఎస్టీని చెల్లించాం. ఇకపై వాటిపై జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాలసీలను జీఎస్టీ నుంచి మోదీ సర్కార్ మినహాయించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జీవిత బీమా పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఎగువ మధ్యతరగతి వర్గం నుంచి మంచి స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల బీమా వ్యాపారం రెక్కలు తొడగనుంది. ప్రత్యేకించి ఆరోగ్య బీమా పాలసీలు పెరిగితే ప్రభుత్వంపై ప్రజా వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గనుంది. మరోవైపు సరుకుల రవాణాకు సంబంధించిన థర్డ్ పార్టీ బీమా సేవలపై ఇప్పటివరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో 12% జీఎస్టీని విధించేవారు. ఇకపై ఐటీసీ సహా 5% జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. దేశంలో జీఎస్టీ సంస్కరణల ప్రభావంతో హోటళ్లలోని గదుల బుకింగ్ రేట్లు బాగా తగ్గనున్నాయి. దీనివల్ల మన దేశంలో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రత్యేకించి భారతీయ టూరిస్టులు తక్కువ రేటుకే హోటల్ గదులను బుక్ చేసుకోగలుగుతారు. ప్రస్తుతం అన్ని రకాల హోటల్ గదుల బుకింగ్పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో 12% జీఎస్టీని విధిస్తున్నారు. దీన్ని 5%కి తగ్గించారు. 7,500 లోపు రేటు కలిగిన హోటల్ గదుల బుకింగ్కు ఈ మార్పు వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ విమాన టికెట్లపై 5% జీఎస్టీనే విధించాలని నిర్ణయించారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు నిత్యం వినియోగించే వస్తువులు, పరికరాలపై జీఎస్టీ విధించే విషయంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్లు, పేస్టల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్బుక్లపై ఉన్న 12% జీఎస్టీని 0కు మార్చారు. అంటే వాటిపై ఇక జీఎస్టీ విధించరు. మన దేశంలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ పై ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల హెల్త్ క్లబ్లు, ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్యను మరింత పెంచాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం హెల్త్ క్లబ్లు, సెలూన్లు, బార్బర్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సెంటర్లకు ఊరటించే నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేటగిరీల వారిపై 18% జీఎస్టీని విధించేవారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ సేవలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా కేవలం 5% జీఎస్టీని విధిస్తారు. మరోవైపు కొన్ని వస్తు సేవలపై జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేయలేదు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఎంతో మంది దేశ ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. అందుకే వాటిపై 28% జీఎస్టీతో పాటు పరిహార సెస్ కంటిన్యూ అవుతుంది. కరోనా సంక్షోభ కాలంలో దేశంలోని రాష్ట్రాలు భారీగా జీఎస్టీ ఆదాయాన్ని నష్టపోయాయి.
ఆ లోటును పూడ్చుకునేందుకు ఆనాడు రాష్ట్రాలు పెద్ద ఎత్తున అప్పులు చేశాయి. ఈ అప్పులను రాష్ట్రాలు తిరిగి చెల్లించే వరకు పొగాకు సంబంధిత ఉత్పత్తులపై పరిహార సెస్ను విధించుకోవచ్చని కేంద్ర సర్కార్ తెలిపింది. కరోనా కాలంలో రాష్ట్రాలు చేసిన అప్పులు తీరిన తర్వాతి నుంచి పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మన దేశ మార్కెట్ నుంచి కోకోకోలా, పెప్సీ వంటి విదేశీ కూల్ డ్రింక్స్ కంపెనీలు ఏటా భారీగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని మోదీ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా కార్బొనేటెడ్ పానీయాలపై జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచారు. కెఫిన్ పానీయాలు, ఆల్కహాల్ లేని పానీయాలపై జీఎస్టీని 40%కి పెంచారు. చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలను జోడించిన పానీయాలపై జీఎస్టీని 40%కి పెంచారు. మొత్తంగా జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాల్లో వస్తు సేవలపై పన్ను తగ్గిపోనుండగా వాటి వినియోగం పెరగడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ట్రంప్ సుంకాల బాధల వల్ల కలిగే నష్టాలను పూడ్చేందుకు కేంద్రం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం పెరుగుతుందనేది చూడాలి. దేశంలో వస్తు సేవల ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం జీఎస్టీ సంస్కరణలు చేపట్టడంతో పలు రంగాల్లో ప్రజలపై భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో వస్తు సేవల వినియోగం పెరిగితే సుంకాల వల్ల కలిగే నష్టాన్ని పూడ్చడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఏదేమైనా కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం, దాని ఫలితాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.